హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్య. ఇది ఈరోజైతే నా ఫస్ట్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. డే ఇన్ మై లైఫ్ వీడియో అనమాట. ఈరోజంతా నేను ఏమేం చేస్తానో చూద్దాం. ఇది శివరాత్రి రోజు వీడియో. నేనైతే ఇవాళ మొత్తం ఫాస్టింగ్ ఉంటాను అనమాట. ఈరోజు నేను ఏమేం చేస్తానో మీ అందరికీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి నిన్న ఉతికి ఆరేసిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టాను. తర్వాత మా హస్బెండ్ని లేపి నిన్న అన్నీ వాష్ చేసుకున్నాను అనమాట. బ్లాంకెట్స్ అవన్నీ నీట్గా బెడ్ సెట్ చేసి పెట్టాను. నేనైతే బెడ్ సెట్ చేసేటప్పుడు ప్రతిసారి స్టంట్ వేయాల్సిందే అనమాట. ఖచ్చితంగా బెడ్ని అలా జరిపి ఫస్ట్ ప్రొటెక్టర్ వేసి దాని తర్వాత బెడ్ వేస్తాను అనమాట. నేను ఇట్లా ఒక్కసారి మంచిగా టైట్గా బెడ్షీట్ సెట్ చేసినాను అనుకో, ఒక 4 days వరకు, ఒక 3-4 days వరకు నీట్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఉత్తిగా బ్లాంకెట్ ఫోల్డ్ చేసి పెట్టేస్తే నీట్గా అనిపించేస్తుంది. నేను ఇంత కష్టపడి ఫోల్డ్ చేస్తానా, మా ఇంట్లో 2 స్పాయిలర్స్ ఉన్నారనమాట. నేను వేయగానే వచ్చి మంచిగా జంప్ చేస్తుంది. మా పాప అయితే జంప్ చేసి కొంచెమన్నా డ్యామేజ్ చేసి పోతుంది అనమాట. ఇప్పుడు ఆ మేడం ఇక్కడ లేదు కాబట్టి ఇంత తొందరగా అయిపోయింది బెడ్ సెట్ చేయడం, లేకపోతే ఇంకా హారబుల్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక వాళ్ళ డాడీ వస్తాడు. వాళ్ళ డాడీ వచ్చి మంచిగా వేసిన బెడ్ మీద విశ్రమిస్తాడు అనమాట. చూడండి ఎట్లా చేస్తాడు. మీ ఇంట్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? సరే చెప్పండి కామెంట్లో. ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పాప టాయ్ రూమ్కి వెళ్ళేసి అన్ని టాయ్స్ అన్నీ ఇక్కడక్కడ ఆడి మంచిగా అట్లనే పడేసి వస్తుంది. అవన్నీ ఒక దగ్గరికి సెట్ చేసి పెట్టాలి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మా మరిది రూమా. మేము రీసెంట్గానే దీన్ని మా పాప టాయ్ రూమ్ లాగా మార్చేసినాం అనమాట. తన టాయ్స్ ఎక్కడ పెట్టినా ఎంత పెట్టినా సరిపోవట్లేదు. ఈ రూమ్ కూడా సరిపోవట్లేదు, ఇంకా కింద కూడా ఉన్నాయి టాయ్స్ అని చెప్పేసి ఇక్కడైతే సెట్ చేసి పెట్టినాం. ప్రస్తుతానికి వస్తుంది, ఆడుకుంటుంది, పడేసి పోతుంది. సెట్ చేయడం మాత్రం నేర్చుకోలేదు, ఇంకా నేర్పించాలి. మీ అందరికీ మీ బెడ్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం 15 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది. అక్కడ సామాన్ జరిపి ఇక్కడ సామాన్ జరిపి అక్కడ, మా పాప టాయ్స్ తోటి అన్నీ జరుపుకుంటూ ఊరికి తూడ్చేసరికి 15-20 minutes పడుతుంది నా బెడ్రూమ్ ఒక్కదానికి మాత్రమే. అండ్ ఇక్కడ చూస్తే ఇంట్లో బిజియెస్ట్ మ్యాన్ అనమాట మా ఆయన. బిజీగా ఫోన్ చూసుకుంటూ హాయిగా పని చేసుకుంటున్నాడు. చాలా కష్టమైన పని చేస్తున్నాడు. నేను పైన పని చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల మా అత్తయ్య కింద పని చేసి ఫ్రెష్ అయిపోయి దేవునికి పూజ చేశారు మా అత్తయ్య మామయ్య. నేనేమో ఇక్కడ తులసి కోటకి పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకొని ఇంకా నెక్స్ట్ పనులు స్టార్ట్ చేస్తాను అన్నమాట. నేను శివరాత్రికి ఫాస్టింగ్ అనేది నేను చెప్తే నమ్మరు, కానీ నేను 5 years ఓల్డ్ ఉన్నప్పటి నుంచి ఫాస్టింగ్ ఉంటున్నాను అన్నమాట. 20+ years అవుతుంది. మా ఇంట్లో నేను, మా అత్తయ్య, మా మామయ్య ఫాస్టింగ్ ఉంటాము. ఇంకా 2 ఉన్నారు కదా, 2కి వంట చేయాలన్నమాట. మా ఆయన ఏ రోజు అన్నం తినకపోయినా శివరాత్రి రోజు మాత్రం స్పెషల్ మెన్యూ చెప్తాడు. ఆ మెన్యూకి తగ్గట్టు ఉండాలన్నమాట. చాలా క్రేవింగ్స్ అవుతాయి ఆ రోజు మాత్రం మా ఆయనకి. అయితే ఈరోజు మెన్యూ వచ్చేసి చల్లమిర్చి, పాపడం, మా పాప కోసం పెన్సిల్స్ లాంటివి ఉంటాయి కదా అవి, మెంతికూర పప్పు, పికిల్, అంతే. అంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదు. ఇంకా ఫైనల్లీ పప్పు అయిపోయింది. పప్పు అయిపోయిన తర్వాత అదే కుక్కర్లో వాష్ చేసి బియ్యం పెట్టేసి ఇంకా పక్కనే స్వీట్ పొటాటో ఈవినింగ్కి ఫాస్టింగ్కి కావాలని చెప్పేసి ఒక 2-3 times వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట. స్టవ్ మీద పెట్టేసేసరికి అన్నము ఇంకా ఆలు ఒకటేసారి కుక్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కోసం అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా వాష్ చేసి పక్కకు పెట్టేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను.
మేము ఎవ్రీ టైం ఈ ఫెస్టివల్కి ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం అనమాట. దానికోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మిల్క్ ప్యాకెట్, ఫ్రూట్, కస్టర్డ్ పౌడర్ అన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ చేసాను. మీకు కస్టర్డ్ పౌడర్ వీడియో కావాలంటే నేను సపరేట్గా పెడతాను, అక్కడ వెళ్ళి చూడండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రూట్ సలాడ్ కాగానే ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అది చల్లగా అయ్యేసరికి నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. తర్వాత ఫ్రూట్ అండ్ నట్స్ అందులో మిక్స్ చేసి పెట్టేశాను అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ వస్తే ఇక్కడ నేను మా మామయ్య పూలు గుచ్చుతున్నాను అనమాట డోర్స్కి అవన్నిటికి. మా పాపకేమో మా అత్తయ్య అన్నం తినిపిస్తుంది, మా ఆయన అన్నం తింటున్నాను అనమాట. నేను తొందరగా పూలన్నీ గుచ్చేసి అన్నీ పూజకు కావాల్సినవి అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇట్లా నేను ఎవ్రీ టైం ఇంట్లో ఈవినింగే పూజ చేస్తాము. మేము టెంపుల్కి వెళ్ళాము, ఇంట్లోనే మాకు శివలింగం ఉంది. దానికి మేము మంచిగా అభిషేకం చేసి పూజ చేసుకుంటాము ఈవినింగ్ రాగానే. ఇక్కడ చూడండి గేట్కి వేసిన మాలలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. మా పాప చూపిస్తా అని చెప్పేసి గేట్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఫైనల్లీ పూజ టైం అయ్యిందనమాట. మేమందరం రెడీ అయిపోయాము పూజ కోసం అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మా పాప అభిషేకానికి ఏమేమి కావాలో చెప్తుంది. ఒకసారి చూడండి ఎంత చక్కగా చెప్తుందో. వెరీ గుడ్. వావ్ వావ్ వావ్. ఎందుకు? థ్యాంక్ యూ. అసలు చూస్తుంటే రోజు ఎంత ఈజీగా గడిచిపోయింది కదా. అసలు ఫాస్టింగే ఉన్నట్టు అనిపించలేదు. ఆకలి అనేది వేయదు ఈరోజు. ఎందుకో ఆకలి వేయలేదు, కానీ ఈసారి చాలా దాహం వేసింది. వాటర్ తాగితే బాగుండు అని అనిపించింది. ఇదిగోండి ఇదే మా చిన్ని బుజ్జి శివలింగం అనమాట. దీనికి మేము అభిషేకం చేసుకొని పూజ చేస్తాం. ఇప్పుడు అందరం అభిషేకం చేస్తాం అన్నమాట. పాలు, నెయ్యి, తేనె, పెరుగు, చక్కెర, చెరుకు వాటర్ అన్నీ కలిపి అభిషేకం చేస్తాము. మా ఫాస్టింగ్ అనేది ఎండ్ అయిన తర్వాత ఈ అభిషేకం తీర్థం అనేది తీసుకుంటాం అన్నమాట మేము. ఇంకా అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయిన తర్వాత ఆ శివయ్యని నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా అలంకరణ చేస్తామన్నమాట. మా మామయ్యకి ఇట్లా పూజ చేయడం అంటే చాలా ఇష్టము. చాలా ఓపికతోటి నీట్గా మంచిగా అలంకరించి పూజ చేస్తాడు. మా పూజ అంతా అయిపోయేసరికి 6:30 అయిందనమాట. ఫాస్టింగ్ వదిలే టైం కూడా అయిపోయింది. అందరం పూజ చేసి మంచిగా మొక్కుకొని ఫాస్టింగ్ అనేది ఎండ్ చేసేసాం. అంతే అండి, ఈ రోజుకి ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను.
మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. బాయ్ బాయ్.